ఇది మీ ఇల్లా? అవునండి. మీరేంటి ఇలా వచ్చారు? ఏం లేదు, మన ఆఫీస్కి సంబంధించి ఒక ముఖ్యమైన ఫైల్ మిస్ అయింది. అది ఇక్కడే ఒక అమ్మాయి తీసుకుంది అంటే వెతుక్కుంటూ వచ్చాం. ఎవరు తీసుకుంది? నువ్వేనా? మంజు, మంజు, ఏంటి ఆ ఫైలు? ఎందుకు తీసుకున్నావు? ఇది జీఎస్టీ ఫైల్ అమ్మా. ఎక్కడ ఏ పొరపాటు జరిగిందో తెలీదు కానీ మన కోసమే అన్నట్టుగా ఆ కృష్ణంరాజు ఫైలు మన ఇల్లు వెతుక్కుంటూ మన దగ్గరికే వచ్చింది. దీన్ని కానీ దాచిపెడితే సరైన సమయానికి సబ్మిట్ చేయనందుకు ఆ కృష్ణంరాజు చాలా నష్టపోతాడు. అలాగే ఇది ఎవరైతే రెడీ చేశారో వాళ్ళకి తిట్లు కూడా పడతాయి. అంతేకాకుండా రేపు దీనికి సంబంధించిన వర్క్ కూడా కృష్ణంరాజు నాకే ఇవ్వచ్చు. ఏ విధంగా చూసినా సరే ఈ ఫైల్ వల్ల మనకి చాలా లాభం ఉందమ్మా. అంత ముఖ్యమైన ఫైలు ఆ పాత సామాన్లు వాడికి ఎందుకేసరే? అదే నాకు కూడా అర్థం కావట్లేదమ్మా. కానీ ఆ కృష్ణంరాజుని ఒక ఆట ఆడుకోవడానికి ఈ ఫైల్ అనేది ఖచ్చితంగా మనకు ఉపయోగపడుతుంది. ఫైలా? ఏ ఫైలు? పొరపాటున ఆ ఫైలు పాత న్యూస్ పేపర్లో పడి వచ్చేసింది. అతన్ని పట్టుకుని అడిగితే మీ ఇంట్లోనే ఇచ్చానని చెప్పాడు. నువ్వు కాకపోతే ఇంకెవరున్నారు మీ ఇంట్లో? వీళ్ళిప్పుడు ఆ కృష్ణంరాజు ఫోటోని చూసినా మా అమ్మని చూసినా నా ప్లాన్ అంతా ఫెయిల్ అవుతుంది. నా పగ తీరకుండా పోతుంది. ఎలాగైనా వీళ్ళ లోపలికి రాకుండా ఆపాలి. నేను కాక ఇంకెవరు ఉంటారు? నేనొక్కదాన్నే ఉంటాను. అవన్నీ మనం తర్వాత మాట్లాడుకోవచ్చు. మొదటిసారిగా మా ఇంటికి వచ్చారు. కాళ్ళు కడుక్కుని రండి. అక్కడుంది, అక్కడ వెళ్ళండి. వెళ్ళండి. ఎవరు వచ్చినట్టున్నారు? ఎవరు రాకూడదో వాళ్ళు వచ్చారు. ముందు ఇంట్లో ఉన్న ఫోటోలేవి వాళ్ళకి కనిపించకూడదు. ముఖ్యంగా నువ్వు కనిపించకూడదు. లోపలికి వెళ్ళమ్మా. పొరపాటున నువ్వు వాళ్ళ కంట పడ్డావంటే నేను అనాథని కాదన్న విషయం బయటపడిపోతుంది. నువ్వు వెళ్ళు, వెళ్ళు, వెళ్ళమ్మా, నువ్వు వెళ్ళు. ఈ ఇంట్లో మంజుతో పాటు ఇంకెవరో ఉన్నారు. నీకెట్ట తెలుసును? అటు చూడు, అవి తన చెప్పులు. అవి ఎవరో పెద్దవాళ్ళు వాడే చెప్పులు. ఎవరై ఉంటారు? అదేంది పాపా, నాకెవరు లేరు, ఒక్కదాన్నే ఉంటానని చెప్పుండది. లేదు, తనకు అమ్మ ఉండదని చెప్పినోడేమో ఆ దినం నుంచి అగుపించకుండా పోయినాడు. ఇంటి ముందు చెప్పులున్నాయంటే ఇంట్లో ఎవరో ఉన్నట్టే కదా.